ఐదేళ్లలో మైనింగ్ శాఖ కార్యకలాపాలు ఆదాయ వ్యవహారాలపై సమీక్ష జరగాలన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. మైనింగ్ శాఖ ఆదాయంలో 2014-2019 మధ్య 24% వృద్ధి సాధించగా 2019-24 మధ్య 7% పడిపోయిందని అధికారులు వివరించారు. మైనింగ్ లో అస్తవ్యస్త విధానాలు, అక్రమాల వల్ల ప్రభుత్వం 9750 కోట్ల ఆదాయం నష్టపోయిందని వివరించారు. 5 ఏళ్ల కాలంలో ఇసుక తవ్వకాల్లో ప్రైవేట్ ఏజెన్సీలతో ఒప్పందాలు, తద్వారా జరిగిన అక్రమాలు, ప్రభుత్వానికి జరిగిన నష్టంపై సీఎం సమీక్ష జరిపారు. ఇసుక తవ్వకాల్లో ఒప్పందాల ప్రకారమే ప్రైవేట్ ఏజెన్సీలు ప్రభుత్వానికి 1.25 కోట్లు చెల్లించలేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కేసులు నమోదు చేశామని కూడా అన్నారు. ఇక మైనింగ్ లో గత ప్రభుత్వ అక్రమాలను పూర్తిగా తవ్వితీయాలని సీఎం అధికారులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. గత 5 ఏళ్లలో మైనింగ్ శాఖ కార్యకలాపాలు, ఆదాయ వ్యవహారాలపై సీఎం సమీక్ష జరగాలన్నారు. మైనింగ్ శాఖ ఆదాయంలో 2014-19 మధ్య 24% వృద్ధి సాధించగా 2019-24 మధ్య 7% పడిపోయిందని అధికారులు వివరాలు తెలియజేశారు. మైనింగ్ లో అస్తవ్యస్త విధానాలు, అక్రమాల వల్ల ప్రభుత్వం సుమారు 9750 కోట్ల ఆదాయం నష్టపోయిందని వివరించారు. 5 ఏళ్ల కాలంలో ఇసుక తవ్వకాల్లో ప్రైవేట్ ఏజెన్సీలతో ఒప్పందాలు, తద్వారా జరిగిన అక్రమాలు, ప్రభుత్వానికి నష్టం పైన సీఎంకు సమీక్ష నిర్వహించారు. ఇసుక తవ్వకాల్లో ఒప్పందాల ప్రకారం ప్రైవేట్ ఏజెన్సీల ప్రభుత్వానికి 1.25 కోట్లు చెల్లించలేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. దీనిపై కేసులు నమోదు చేశామని కూడా అన్నారు. మైనింగ్ లో గత ప్రభుత్వ అక్రమాలను పూర్తిగా తవ్వితీయాల్సిందిగా సీఎం అధికారులను ఆదేశించారు.